విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ డాక్టర్ దీపిక అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. ఇప్పుడు నేను చెప్తున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. అర్ధరాత్రి ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ దీపిక చనిపోయి ఉన్నట్లుగా కనిపించింది. దీపిక చేతి మీద ఇంజెక్షన్ గుర్తులు ఉన్నట్లుగా గుర్తించారు. దీపికది బలవన్ మరణమా, లేకపోతే ఎవరైనా దీపిక ప్రాణాలు తీశారా? ఇప్పుడు ఈ కోణంలో విచారణ జరుగుతోంది. డాక్టర్ దీపిక స్వస్థలం అనంతపురం జిల్లా కోవూర్ నగర్ అంటూ తెలుస్తోంది. తల్లిదండ్రులు కోదండరామిరెడ్డి, భారతి. సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో అనస్థీషియా విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతోంది డాక్టర్ దీపిక. గురువారం నైట్ డ్యూటీలో భాగంగా మరో విద్యార్థితో కలిసి అక్కడ విధులు నిర్వహించారు. స్నేహితురాలతో కలిసి గురువారం సాయంత్రం సర్జరీకి హాజరయ్యారు డాక్టర్ దీపిక. రాత్రి 1 గంట సమయంలో సుమారుగా తనకి వికారంగా ఉందని, చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నానని, ఇంజెక్షన్ ఏదైనా ఇవ్వండి నేను రిలీఫ్ అవ్వడానికి అంటూ మరొక డాక్టర్ని దీపిక అడిగారట. ఆ తర్వాత ఎమర్జెన్సీ వార్డులో కళ్ళు తిరిగి పడిపోయారు దీపిక. సిపిఆర్ చేసి దీపికను బ్రతికించేందుకు, ఆమె ప్రాణాలు కాపాడేందుకు తోటి డాక్టర్లు ప్రయత్నించారంటూ తెలుస్తోంది. ఉదయం 5 గంటలకు దీపిక ప్రాణాలు కోల్పోయినట్లుగా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు దీపిక మృతికి సంబంధించి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీపిక చేతి మీద 4 ఇంజెక్షన్ గుర్తులు ఉన్నాయి, అవి ఎలా వచ్చాయో గుర్తించాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తనకి వికారంగా ఉంది, డిస్కంఫర్ట్గా ఉంది అని చెప్పి అడగడం, డ్యూటీలో ఉన్న సమయంలో ఒక ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పి అడిగారట. తనతో పాటు ఉండేటువంటి డాక్టర్స్ని అడిగితే వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చారట. కానీ తన కండిషన్ మరింత వర్స్ట్గా అయిపోయిందని, మరింత సీరియస్ అయిందని, ఉదయానికల్లా 5 గంటలకల్లా ప్రాణాలు కోల్పోయారు అంటూ కన్ఫర్మ్ చేశారు మెడికల్గా. సో ఇప్పుడు వస్తున్నటువంటి డౌట్స్, ఒకవేళ ఇంజెక్షన్ ఇచ్చి ఉంటే ఒక ఇంజెక్షన్ మార్క్ ఉండాలి, ఇంజెక్షన్ చేసినట్లుగా ఆ గుర్తు ఉండొచ్చు చేతి మీద. కానీ 4 ఇంజెక్షన్ గుర్తులు ఎలా వచ్చాయి? అన్ని ఇంజెక్షన్స్ చేశారా? అంటే ఎమర్జెన్సీ టైంలో తన ప్రాణాలను కాపాడడం కోసం ఇలా ఇంజెక్షన్స్ చేసి ఉండొచ్చా? పలు రకాల ఇంజెక్షన్స్ డాక్టర్స్కి తెలుస్తుంది కాబట్టి ఏం చేయాలి ఏంటి ఆ ఎమర్జెన్సీ కండిషన్లో చేశారా? లేకపోతే ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా? ఇప్పుడు ఈ ప్రశ్న, ఈ కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. 4 ఇంజెక్షన్ గుర్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక ఇంజెక్షన్ చేస్తే ఒకవేళ ఒకటే ఉండాలి కదా, 4 ఎందుకు ఉన్నాయి అనే కోణంలో ఇప్పుడు వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో మీరు ఇప్పటికే చూస్తున్నారు డాక్టర్ దీపిక ఫోటోని, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అలాగే ఎక్కడైతే దీపిక మృతి చెందిన తర్వాత తన మృతదేహాన్ని ఉంచారో ఆ మోర్చరీకి సంబంధించినటువంటి విజువల్ మీరు చూడొచ్చు. అక్కడ ఆ తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, పేరెంట్స్, మిగతా బంధువులు అందరూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. తమ కూతురు ప్రాణాలు ఎవరో తీశారు, దీంట్లో అనుమానం ఉంది అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్న మాట. సో తను స్వతహాగా ఒక డాక్టర్ కాబట్టి తనకు తెలుసు తన కండిషన్ ఏంటి, తనకు డిస్కంఫర్ట్ ఉంది, వికారంగా ఉంది, ఏ ఇంజెక్షన్ ఇవ్వాలో తనకు తెలుసు. ఒకవేళ అవతలి డాక్టర్ ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చినా ఏమి ఇంజెక్షనో తను గుర్తుపట్టగలుగుతుంది కదా. మరి ఏం జరిగింది రాత్రికి రాత్రి? డ్యూటీలో ఉన్న సమయంలో ఇలా ప్రాణాలు కోల్పోవడం ఏంటి? గతంలో తనకేమీ ఎప్పుడు ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురు కాలేదు అంటూ తెలుస్తుంది. మరి ఆల్ ఆఫ్ సడన్గా ఏం జరిగింది? ఏం జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మీకేమనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ వింటుంటే? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరు మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి చెల్లానాయుడు మా ప్రతినిధి జాయిన్ అవుతున్నారు, డీటెయిల్స్ తెలుసుకుందాం. చెల్లానాయుడు, ఏం జరిగింది? 4 ఇంజెక్షన్ గుర్తులు ఎందుకున్నాయి చేతి మీద అని పేరెంట్స్ అడుగుతున్నారు. పోలీసులు ఎలా విచారణ చేస్తున్నారు ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి? మరి తనతో పాటు ఉన్న తన ఫ్రెండ్స్, అక్కడ డాక్టర్స్, ఆ డ్యూటీలో ఉన్నవాళ్ళు కానీ మిగతా వారు ఏమంటున్నారు అసలు? నందు, ఈ దీపిక మరణం అనేది అనేక కోణాల్లో అనుమానాలు వ్యక్తం చేసేటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి. అనంతపురం నగరానికి, కోవూరు నగరికి చెందినటువంటి కోదండరామిరెడ్డి, భారతి కూతురు
దీపిక ఏదైతే ఉందో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీసియా విభాగంలో పీజీ ఫైనల్ ఇయర్ చేస్తున్నటువంటి దీపిక ఈరోజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, అందులో డ్యూటీ చేస్తూ చనిపోవడం అనేది చేతి మీద ఉన్నటువంటి 4 ఇంజెక్షన్ గుర్తులు అనేది పలు అనుమానాలు రేపిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ చర్చ జరుగుతున్న మెడికల్ సెక్షన్ లో కూడా చెప్తున్నది ఏమిటంటే, ఒకవేళ ఇన్ కేసు తనని కాపాడడానికి లేకుంటే ఇంకొకటి ఇంజెక్షన్స్ ఏమైనా చేశారా, లేకుంటే ఇన్వెస్టిగేషన్స్ కోసం బ్లడ్ శాంపిల్స్ ఏమన్నా కలెక్ట్ చేయడానికి ఏమన్నా ఇంజెక్షన్స్ చేశారా, లేదంటే ఇటీవల కాలంలో కూడా ఏమైనా తను ఎవరికైనా బ్లడ్ ఇవ్వడం కానీ ఇటువంటివి ఏమైనా జరిగాయా, ఇవన్నీ కాక తనకు ఏదైతే ఉందో తను ఇబ్బంది పడుతున్నాను అని చెప్పేసి రాత్రి ఏదైతే ఉందో డ్యూటీలో ఉన్న సమయంలో తను చెప్పినటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఇంజెక్షన్స్ చేయడం వల్ల ఏమైనా రియాక్షన్స్ అయ్యి ఆమె ఇలా చనిపోవడానికి ఏమన్నా కారణమైందా, ఇటువంటివన్నిటి కూడా పలు అనుమానాలకు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. దీపిక మరణాన్ని అయితే తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ వాళ్ళు కోరుతున్నది ఒకటి, అసలు ఏం జరిగింది ఇంతవరకు మెడికల్ సెక్షన్ ఏదైతే ఉందో డ్యూటీ డాక్టర్ ఉన్నటువంటి అక్కడ ఎవరు కూడా మాకు రెస్పాన్స్ కావట్లేదు, మాకు అసలు విషయం కూడా ఎవరు ఏం చెప్పడం లేదు, మాకు వివరాలు అందించడం లేదు. తనతో పాటు డ్యూటీ చేసినటువంటి తను కూడా ఏం చెప్తుంది అనేది కూడా ఇంకా బయటికి రానటువంటి పరిస్థితి. మరి డిపార్ట్మెంటల్ పరంగా కూడా ఎంక్వైరీ జరుగుతుందా, మరి ఇంటర్నల్ గా ఏం జరుగుతున్నది అనేది మాత్రం బయటికి రానివ్వకుండా అధికారులు చూస్తున్నట్టుగా సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తానికి ఏకంగా ఒక అనుమానాస్పద స్థితిలో దీపిక చనిపోవడం అనేది పెద్ద ఎత్తున సంచలనం రేపినటువంటి పరిస్థితి. ఎందుకంటే మెడికల్ సెక్షన్ లో తనకు ఒకవేళ అనారోగ్య కారణాలే అయితే ఇంకా అక్కడ డ్యూటీలోనే ఉంది, డాక్టర్స్ ఉంటారు, ఇలాంటి ఇతరత్ర ఏదో రకంగా తనని సేవ్ చేయడానికి ముఖ్యంగా కాపాడడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా తన ప్రాణాలు, అందులో యంగ్స్టర్ తను ఏదైనా మెడిసిన్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ఏదైనా వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి ఏజ్ కాబట్టి ఖచ్చితంగా తను చనిపోయేంత సిచ్యువేషన్స్ ఉండి ఉండకపోవచ్చు. కాకపోతే అక్కడ ఏం జరిగింది, ఎవరైనా అక్కడ డ్యూటీ డాక్టర్స్ కానీ ఇలాంటి సహ ఉద్యోగులు కానీ ఇతరత్ర ఏమి కారణం ఏంటి అనేది మాత్రం ఇప్పటికీ 100 ప్రశ్నలు వస్తున్నాయి తప్ప జవాబు మాత్రం ఎక్కడి నుంచి, ముఖ్యంగా మెడికల్ విభాగం నుంచి కూడా ఎక్కడ రానటువంటి పరిస్థితి. ఈ బంధువులు కానీ తల్లిదండ్రులు అయితే రోధిస్తున్నది, మా అమ్మాయి చాలా మంచి సిస్టమేటిక్ గా ఉండేటటువంటి అమ్మాయి, అందులో డ్యూటీ కూడా బాగా చేస్తుంది, నైట్ డ్యూటీ చేస్తున్నటువంటి సమయంలో ఏదైనా బయట ఎక్కడ ఏదైనా జరిగింది అంటే ఇంకా మేము ఏదైనా అది ఒక టాలరేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ తను డ్యూటీ చేస్తున్నటువంటి హాస్పిటల్లోనే ఏకంగా చనిపోవడం, 4th ఇయర్ అనస్థీషియా విభాగంలో 4th ఇయర్ ఇది కంప్లీట్ అయితే తను ఒక బ్రైట్ స్టూడెంట్ గా బయటకు వచ్చి తన సేవలు అందించేటటువంటి పరిస్థితుల్లో కుటుంబానికి కూడా ఎంతో చేదోడు వాదోడుగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ఏకంగా విగత జీవిగా కనిపించడం అనేది మేము ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి తల్లిదండ్రులు భావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. మరొక 4 నెలల్లో తన చదువు పూర్తి చేసుకొని రావాల్సిన తమ కూతురు ఇలా విగత జీవిగా పడి ఉండడాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఇప్పుడు మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయావా అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి ఆ సంఘటన అందరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. రాత్రి 11 గంటల సమయంలో తనతో పాటు మరొక డాక్టర్ కూడా డ్యూటీలో ఉన్నారు. రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరు ఫుడ్ తెప్పించుకొని తిన్నారు. తనతో పాటు తన ఉన్న మరొక డాక్టర్ కూడా తిన్నట్లుగా తెలుస్తోంది. కానీ తిన్న తర్వాత కొద్దిసేపటికే తను వాంతులు అయ్యేలా ఉన్నాయి, వికారంగా ఉంది, తనకి చాలా డిస్కంఫర్ట్గా ఉంది అని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఫుడ్ ఏదైనా ప్రాబ్లమా, ఫుడ్ తిన్న తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఫుడ్ ఏదైనా ప్రాబ్లమా అనుకుంటే కేవలం దీపికకి మాత్రమే ఎందుకు ప్రాబ్లం అవుతుంది? తనతో పాటు అదే ఫుడ్ తిన్న మరొక డాక్టర్ ఉన్నారు కదా, తనకి కూడా ప్రాబ్లం అవ్వాలి, కానీ తనకు అవ్వలేదు. ఆ తర్వాత తను కూడా స్వతహాగా డాక్టర్ కాబట్టి నాకు పలానా ఇంజెక్షన్ ఇవ్వండి, నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఇంజెక్షన్ ఇవ్వండి అని చెప్పి అడిగారు, ఇంజెక్షన్ తీసుకున్నారు. ఆ తర్వాత తన తోటి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది డ్యూటీ నుంచి. తను మాత్రం మరొక ఆపరేషన్ ఉంది అంటూ అక్కడే ఉన్నట్లుగా సమాచారం. రాత్రి 1 గంట సమయంలో ఆపరేషన్ థియేటర్ దగ్గర లోపలికి బయటికి కొన్నిసార్లు వెళ్ళడం రావడం కూడా కొంతమంది చూసామని చెప్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? కొద్దిసేపటి తర్వాత లోపల ఆపరేషన్ అయిపోయిన సమయంలో లోపల వెళ్ళి చూస్తే అక్కడ రూమ్లో పడిపోయి ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. తీరా సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు, కాపాడడానికి ప్రయత్నించారు, కానీ కాపాడలేకపోయామంటున్నారు. సో ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయితే ఫుడ్ తను మాత్రమే తినలేదు, తన తోటి డాక్టర్ కూడా తిన్నారు. మరి తనకేం కాకుండా ఓన్లీ దీపికకి మాత్రమే ఎందుకు ప్రాబ్లం అవుతుంది? ఇంకేదైనా ప్రాబ్లం అయినా, సడన్గా ఏదైనా వికారంగా ఉన్నా, వామిట్ అయ్యేలా ఉన్నా సరే
తన డాక్టర్, అలాగే తన చుట్టూ ఉన్న వాళ్ళే డాక్టర్సే కాబట్టి దే కెన్ డీల్ ఆల్ దిస్, చిన్నవి డీల్ చేయగలుగుతారు. సిపిఆర్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత సీరియస్ అయిందా, లేదంటే ఉన్న కండిషనే సీరియస్ అయిందా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంజెక్షన్ ఇచ్చారంటూ చెప్తున్నారు, బట్ 4 ఇంజెక్షన్ మార్క్స్ ఎందుకు ఉన్నాయి అక్కడ? ఒక ఇంజెక్షన్ ఇచ్చుంటారు, కానీ 4 ఇచ్చే అవకాశం అయితే లేదు కదా. సో ఇప్పుడు తల్లిదండ్రులు అడుగుతున్న మాట ఇదే, 4 ఇంజెక్షన్ మార్క్స్ ఎలా వచ్చాయి అక్కడికి అని అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు తల్లిదండ్రులు. సో ఇంకే కారణమై ఉంటుంది? దీపిక ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి ఇక్కడ? ఇదే అతిపెద్ద ప్రశ్న. అప్పటి వరకు సాధారణంగా ఉండి డ్యూటీకి వెళ్ళినటువంటి ఒక డాక్టర్ మరొక 4 నెలల్లో చదువు పూర్తి చేసుకొని ఇంటికి వస్తుంది అనుకుంటున్నటువంటి తమ డాక్టర్ ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయి ఉండడం ఏంటి? ఇంతకుముందు ఎప్పుడు మెడికల్ హిస్టరీ తనకేం లేదు, అంటే ఏ ఇష్యూస్ లేవంటున్నారు తల్లిదండ్రులు. బట్ ఆల్ ఆఫ్ సడన్గా ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది అనుకోకుండా జరిగినటువంటి పరిణామమా, దీంట్లో ఏదైనా కుట్రకోణం ఉందా? ఇదే అతిపెద్ద ప్రశ్న ఇప్పుడు. సో మీకేమనిపిస్తుంది ఇన్సిడెంట్ చూస్తుంటే? ఇప్పుడు విచారణ చేస్తున్నారు, పోస్ట్ మార్టం నివేదిక వస్తే పూర్తి విషయాలు బయటకు వస్తాయంటున్నారు. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? మీకు ఏదైనా సస్పిషియస్గా అనిపిస్తుందా? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తుంది, ఇంకా ఏం జరిగింది అనే వివరాలను RTV తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఈ అంశానికి సంబంధించి అందిస్తూనే ఉంటాం.